మరి వారు చెప్పిన సాక్ష్యం ఎంత అద్భుతమైంది. మరి జీసస్ నన్ను గెలిపించాడు, నన్ను నడిపించాడు, నన్ను బలపరిచాడు. నేను ఎంతో నీరసంగా బలహీనంగా అనేక సమస్యలతో నేను బాధపడుతున్నప్పుడు దేవుడు నన్ను శక్తితో నింపాడు, బలంతో నింపాడు. నా పక్షంగా దేవుడే గెలిపించాడు అని ఒక అద్భుతమైన సాక్ష్యము మనం అందరం విన్నాం. నిజంగా ఈ సాక్ష్యాన్ని వింటున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను గణపరిస్తే నేను నిన్ను గణపరుస్తాను, నన్ను నువ్వు ఊరేగిస్తే నేను నిన్ను ఊరేగిస్తాను, నీవు నన్ను మహింపరిస్తే నిన్ను నేను ఉన్నత స్థితికి తీసుకెళ్తాను అనే అద్భుతమైన విషయం ఇది. కాబట్టి మన దేశము కొరకు లేక మన రాష్ట్రము కొరకు మనం ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతం క్షేమం కోరుకోవాలి. మనం భారతదేశము క్షేమంగా ఉండాలి, భారతదేశ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, మనం సంతోషం ఉండాలి, మనతో ఉన్న వారందరూ సంతోషించాలి. అలాంటి మంచి ఆలోచన మరి జమీమా గారికి ఇచ్చినందుకు ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా దేవుని గణపరిచేవారుగా ఉన్నట్లయితే మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ మనం ఏమి చేయలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నా సరే దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.